మళ్ళీ ఎంగేజ్మెంట్ అయింది కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళీ పెళ్లి కాబోతుంది కదా? చాలా హ్యాపీగా ఉంది మాకైతే. పెళ్లి కూతురు ఎవరో కాదు, మా వైజాగ్ అమ్మాయి శోభిత ధూళిపాల. ఇంతకుముందు ఆమె మిస్ ఇండియా అయ్యింది. అలాగే చాలా హిట్ సినిమాలు కూడా యాక్ట్ చేసింది కదా ఆమె. మేజర్, ఇంకేంటంటే స్పై అంటే గూఢచారి, ఆ సినిమాలో కూడా యాక్ట్ చేసింది. చాలా అందగత్తి కూడాను. చాలా సంతోషంగా ఉంది. అంటే సమంత గారి రియాక్షన్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? తెలియదు ఆమె రియాక్షన్ ఎట్లా ఉంది. ఆమె చెన్నైలో కూర్చొని ఏడుస్తుంది ఏంటో తెలియదు. కానీ నాగ చైతన్య చాలా మంచి వ్యక్తి. మా వైజాగ్ అమ్మాయి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా మా వైజాగ్ అమ్మాయిని చేసుకున్నారు, నందితాన్ని. ఈయన కూడా శోభితాన్ని చేసుకున్నారు. కాబట్టి హ్యాపీగా ఉంది. ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఎవరైనా సంతోషించాలి కదా, ఏడకూడదు కదా. వాళ్ళిద్దరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి విడిపోయారు మనకు తెలియదు. సమంత కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఇలానే సపోర్ట్ చేసేవారా? ఎవరు పెళ్లి చేసుకుంటే సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే సింగిల్గా ఉంటే నరకం, వాళ్ళందరికీ తెలుసు కదా. పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా సపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ సమంత పెళ్లి చేసుకున్నా కానీ మేము సపోర్ట్ చేస్తాం. ఇంత సీక్రెట్గా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంత డబ్బు ఉండి కూడా, అంటే అక్కినేని ఫ్యామిలీ అంటే చాలా డబ్బు ఉంటుంది కదా, మరి ఇంత సీక్రెట్గా చేసుకోవడానికి కారణం ఏంటి? సీక్రెట్ ఏం లేదు. ఇంతకుముందు వాళ్ళు విదేశాల్లో తిరిగారు. ఆ వీడియోస్ ఆ ఫొటోస్ కూడా వచ్చాయి. శోభిత ధూళిపాల, నాగ చైతన్య. సీక్రెట్ ఏం లేదు. వాళ్ళు 4 ఏళ్ళుగా డేటింగ్లో ఉన్నారని అంటున్నారు. మరి సీక్రెట్ అయితే ఏం లేదు. ఇంతకుముందు వచ్చేసాయి పిక్స్ మాకు. అంటే ఎంగేజ్మెంట్ మరి ఇంత చిన్నగా చేసుకుంటున్నారు కదా, ఎవరికి చెప్పకుండా ఓన్లీ అక్కినేని ఫ్యామిలీ అండ్ శోభిత ఫ్యామిలీ వాళ్ళే సింపుల్గా చేసుకుంటున్నారు నాగార్జున గారి ఇంట్లో. ఈరోజు నేను కూడా చూసాను టీవీ 9లో. సంతోషం. నాగ చైతన్య చాలా మంచి వ్యక్తి, అజాత శత్రువు, ఎవరిని ఏమన్నాడు ఇండస్ట్రీలో. ఆయన పని ఏంటో ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఆయనకి మళ్ళీ పెళ్ళి అవ్వడం, మళ్ళీ ఒక ఇంటివాడు అవ్వడం అందరికీ సంతోషంగానే ఉంది. శోభిత గారు నాగ చైతన్య లైఫ్లో ఉండగానే విడాకులు తీసుకున్నారు అంటారు. ఏమి తెలియదండి అవి మనకైతే మాత్రం. వాళ్ళిద్దరైతే చాలా అన్యోన్యంగా ఉన్నారు. 2012లో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు కదా, నాగ చైతన్య అండ్ సమంత. 2016 వరకు ఉన్నారు. ఆ టైంలో ఆమె చాలా బిజీగా ఉంది కదా. 2016లోనే ఆమె మిస్ ఇండియా అయ్యింది. ఎవరు? మన శోభిత ధూళిపాల. అప్పుడు వాళ్ళ కనెక్షన్ లేదు. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీలోకి వచ్చింది కదా. అక్కినేని అంటేనే మళ్ళీ పెళ్ళి అని అంటారు. అంటే 2 పెళ్ళిళ్ళకు వాళ్ళకు అసలు కామన్ అని అంటారు. అక్కడే నాగేశ్వర గారు ఒక పెళ్ళి అయింది కదా అన్నపూర్ణ గారితో, అంతే కదా. నాగార్జున గారు కానీ, అలాగే అఖిల్ గారు కానీ, నాగ చైతన్య వీళ్ళకి అయ్యింది. అందరికీ కాదు కదా, అందరికైతే కాదు. నాగేశ్వర గారికి ఒక పెళ్ళి అయింది అన్నపూర్ణ గారితో. మొత్తం వీళ్ళు 5 అనుకుంటా సంతానం, 5 4 అనుకుంటా. అక్కినేని వెంకట, అక్కినేని నాగార్జున, నాగసుశీల్, ఇంకొకరు ఉన్నారు అనుకుంటా. ఫైనల్ ఎలా ఫీల్ అవుతున్నారు శోభితతో మ్యారేజ్? మాకందరూ చాలా హ్యాపీగా ఉంది. శోభిత కూడా మా వైజాగ్ అమ్మాయి. అంటే ఆమె పుట్టి పెరిగిందంతా తెనాలి, కానీ వైజాగ్లోనే వాళ్ళ డాడీ వాళ్ళది వైజాగ్, వాళ్ళ మమ్మీ వాళ్ళది తెనాలి. చాలా అందరిగా మిస్ ఇండియా కూడా అయింది, మీ అందరూ తెలిసిన 2016లో. అలాగే ఆమె సినిమాలు కూడా మంచి హిట్లు అయ్యాము. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ చాలా భాషల్లో యాక్ట్ చేస్తుంది. చాలా బిజీ ఆర్టిస్ట్ కూడాను. సో ఆమెను పెళ్లి చేసి కూడా మా అందరికి సంతోషమే. ఇప్పుడు నాగ చైతన్యకి ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉంది. ఎలా అనిపిస్తుంది అంటే మనం చూస్తాం అంతే కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళని చూడడం, వీడియోలు పెడతారు, చూస్తాం అంతవరకే. అది సమంత రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏలేదు, కామ్గా ఉంటుంది. రియాక్షన్ ఏమి ఉండదు. రియాక్షన్ ఉంటే మళ్ళీ వెనక మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. ఏమండి మీరు కామ్గా ఉండండి. నాగ చైతన్య సెలబ్రిటీని చేసుకోవడము ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది. ఇప్పుడు హీరో సెలబ్రిటీని చేసుకుంటారు కానీ బయట ఇక్కడ తిరిగే వాళ్ళని చెట్ల మీద చేసుకుంటారు. అభిమానులు ఏమంటారు అంటే సెలబ్రిటీని కాకుండా ఫస్ట్ సెలబ్రిటీని చేసుకున్నారు, విడిపోయారు. సెలబ్రిటీని కాకుండా బయట వాళ్ళ రిలేటివ్స్ చేసుకుంటే బాగుంటుంది అన్నారు. ఎవరండి? అభిమానులు అంటారు. అభిమానులు ఒకరిని తీసుకొచ్చి సంబంధం కుదరమన్నాను, సరిపోతుంది. సమంత కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఇలానే సపోర్ట్ చేసేవారా? 100% చేస్తాం. ఆయన చేసిన కరెక్ట్, ఇప్పుడు ఆయన చేసినప్పుడు కరెక్టే కదా. సో అది శోభితం చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. మంచిగా ఇంత సీక్రెట్ గా చేసుకుంటున్నాడు కదా, దీనికి కారణం మరి ఏమై ఉండొచ్చు? సీక్రెట్ అయితే కలకాలం కలిసి ఉంటారని ఉంటున్నారేమో. అప్పుడేమో అంత ఖర్చు పెట్టి గ్రాండ్ గా చేశారు, విడిపోయారు. అంత సెలబ్రిటీ అయి ఉండి అంటే ఇంత ఖర్చు లేకుండా చిన్న నార్మల్ గా ఎవరిని పిలవకుండా ఓన్లీ అక్కినేని ఫ్యామిలీతోనే చేసుకోవడం అంటే రీజన్ ఏంటి? అంటే పెళ్లి గ్రాండ్ గా చేస్తారేమో, లేకపోతే ఎంగేజ్మెంట్ ఇంకా పెళ్ళి అనుకుంటున్నాయి జనాలు అంతే. అన్ని చీకట్లో రాళ్ళు, అన్ని చెప్పకూడదు. అక్కినేని అంటేనే మళ్ళీ పెళ్లి అని అంటారు. అంటే 2వ పెళ్లి చేసుకోవడం వాళ్ళకి తరతరాలుగా వస్తుంది. మరి దీనిపైన మీరు ఏమంటారు? ఈయన 3వ కూడా చేస్తారేమో అనిపిస్తుంది నాకు. అంతే, 3వ మ్యారేజ్ కూడా చేసుకుంటారు అనుకుంటున్నా. ఎవరు 1తో ఆగరు కదా, 1, 2, 2, 3 అట్లా వెళ్ళిపోతుంది. కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనుకుంటారా? నాగ చైతన్య సమంత కాంబినేషన్. నాగ చైతన్య సమంత మళ్ళీ ఎందుకు చేసిద్ది బ్రో? ఇదే చేయదు.
అవి ఉన్న ఫోటోలు డిలీట్ చేస్తే ఇంకా నువ్వు సినిమా దాకా వెళ్ళావే. అక్కినేని వారసుడైన నాగచైతన్య గారికి ఈరోజు ఎంగేజ్మెంట్ అయింది, మీకు తెలుసా? తెలుసండి, అది అఫీషియల్గా పేపర్లో కూడా వచ్చింది, న్యూస్లో కూడా వచ్చింది, వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయ్యిందని. అలాగే ఫస్ట్ ఈ హీరోయిన్ సమంతతో మ్యారేజ్ అయింది, తర్వాత మనస్పర్ధలతో విడాకులైనాయి. మళ్ళీ హీరోయిన్తో మ్యారేజ్ అన్నప్పుడు మీరు ఎలా అనుకున్నారు? అంటే హీరోయిన్తో మళ్ళీ చేసుకోవదా? ఒక హీరోయిన్తో అట్లా మనస్పర్ధం అయినప్పుడు విడిపోయారు, అఫీషియల్గా వాళ్ళు ఇష్టపూర్వకంగా విడిపోయారు. విడిపోయిన తర్వాత మళ్ళీ నాగచైతన్య ఎన్నాళ్ళు ఉంటాడు. నాగచైతన్యకి ఈమె నచ్చింది కాబట్టి, నాగచైతన్యకి ఈమె నచ్చింది, ఆమెకు ఆయన నచ్చింది, ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి వీళ్ళు ఎంగేజ్మెంట్ పెళ్లి దాకా వచ్చింది వీళ్ళది. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు రాగానే చాలా విడాకులు, మనస్పర్ధలు రాగానే విడాకులు చాలా తీసుకుంటున్నారు. అలాగే కొందరు ఏమంటున్నారంటే అభిమానులు హీరోయిన్ కాకుండా వేరే వాళ్ళని చేసుకుంటే బాగుంటుండే అని అన్నారు. అట్లేం లేదు, విడాకులు అంటే హీరోయిన్లను చేసుకుంటే విడాకులు వస్తాయి అనేది తప్పు వాడుతుంది, రూమరే అది. అట్లేం లేదు, చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకొని ఎంతో మంచిగా హ్యాపీగా సంసారం చేస్తున్నారు, హ్యాపీగా గడుపుతున్నారు. అట్లేం లేదు, కొందరు మనస్పర్ధల వల్ల విడిపోతారు హీరో. అలాగే ఇప్పుడు సమంత గారు కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందా? అది సమంత గారు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటది అంటే ఆ సమంత ఇష్టం, అది మనం ఏం ఇట్లా చెప్పలేము. చైతన్య కూడా పెళ్లి అయింది కదా, మళ్ళీ ఆమె కూడా ఒంటరిగా ఉండడం కంటే పెళ్లి చేసుకుంటే ఇంకా బెటర్ కదా, చేసుకుంటే బాగుంటుందా? అదే బ్రో, ఇప్పుడు సమంత అది వ్యక్తిగత జీవితం, మనం ఎవరం చేసుకో అని చెప్పడానికి చేసుకోదని చెప్పి ఆమెకు నచ్చితే ఆమె చేసుకుంటుండొచ్చు, ఆమె చేసుకున్నా ఓకే, చేసుకోకున్నా ఓకే. అలాగే ఇప్పుడు నాగచైతన్య గారు కూడా సినిమాలో కంటిన్యూ అవుతున్నారు, సమంత గారు కూడా కంటిన్యూ అవుతున్నారు. మళ్ళీ వీళ్ళ కాంబోలో ఏదైనా మూవీ వస్తే బాగుంటుందా? అంటే వీళ్ళకి తగ్గట్టు పాత్ర వస్తే డెఫినెట్గా వీళ్ళు చేస్తారు, ఎందుకంటే పాత్రకు న్యాయం చేయాలని. అది రియల్ లైఫ్లో విడాకులన్నీ అది తర్వాత మాట, కానీ పాత్ర డిమాండ్ చేసిందంటే వీళ్ళు కంపల్సరీ వీళ్ళిద్దరూ కలిసి నటిస్తారు. అభిమానులకైతే ఇది ఒక ఎంగేజ్మెంట్ అనేది ఒక శుభవార్త అని చెప్పొచ్చా, ఆనందకరమైన వార్త అని? శుభవార్తనే, ఇది పెళ్లి ఎంగేజ్మెంట్ అంటే శుభవార్తనే, అట్లేం లేదు. చాలా సంతోషం ఎంగేజ్మెంట్ అవడం నాగచైతన్య గారికి. నాగచైతన్య గారు ఎంగేజ్మెంట్ అయింది, మీకు తెలుసా? తెలీదు బ్రో, నాకైతే తెలియదు. మ్యాక్సిమం టీవీ తక్కువ చూస్తా, యూట్యూబ్ ఖాళీ ఉన్నప్పుడు చూస్తుంటాను. యా, అంటే ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పారు, ఇవాళ ఈవినింగ్ ఏదో ఎంగేజ్మెంట్ ఉంది అని తెలిసింది. సో ఎవరు హీరోయిన్తోనే అనగానే మీరు ఏమనుకున్నారు? హీరోయిన్ తోటి అంటే అది వాళ్ళ ఇష్టం బ్రో, అది వాళ్ళ ఇష్టం. హీరోయిన్ ఎవరైనా అది వాళ్ళకి ఇష్టం ఉండి చేసుకుంటున్నారు కదా, అది వాళ్ళ ఇష్టం. అదే అలాగే సమంత గారు కూడా ఇప్పుడు మ్యారేజ్ అయితే బాగుంటుందా? నేనైతే వాళ్ళిద్దరు కలవాలని అనుకుంటున్నాను. సమంత నాగచైతన్య కలిస్తే బాగున్నాను. ఇన్ని రోజులు అసలు ఆగారంటే కూడా మళ్ళీ కలుస్తారేమో అనుకున్నాను. సో ఇద్దరు కలిస్తేనే బాగుంటుందని అని అయితే నా ఒపీనియన్. కానీ బట్ ఇలా జరుగుతుంది. మేబీ ఇన్ని రోజులు కలవాలని వెయిట్ చేసినావు, కానీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయింది హీరోయిన్ శోభిత గారితో, ఇక కలవరా అని కన్ఫర్మ్ అయిపోయింది కదా, ఎలా? మేబీ ఇంకా మ్యారేజ్ వరకు టైం ఉంది కదా, మేబీ ఇంకా చూస్తాం. మ్యారేజ్ వరకు కూడా కలిస్తే బాగుండని చూస్తున్నారు. మేమంతా అంటే పబ్లిక్ లో అంత ఇది ఉంది అనమాట వాళ్ళకి. ఒక టాలీవుడ్ లో నాగచైతన్య సమంత జంట మంచి పబ్లిక్ లో మంచి ఇది ఉంది అనమాట. సో అసలు వాళ్ళు అసలుకి ఇలాంటి సిచ్యువేషన్ అసలు వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు విడిపోతారని, అది ఒక షాకింగ్ న్యూస్ అది. సో కలుస్తారన్నది ఇప్పటిదాకా ఉండే. సో ఇప్పుడు ఎంగేజ్మెంట్ అనేసరికి ఇది ఉంది, కానీ సో ఇంకా మ్యారేజ్ వరకు ఉంది కదా, ఒక చిన్న ఆశ నాకు అనమాట, ఒక చిన్న ఆశ. ఫ్యామిలీ అభిమానే అలా ఏం లేదు, కానీ కలిసి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు సమంత జోడి బాగుందని బాగుంటుంది. ఇంకొకటి బాగుంటుంది, మళ్ళీ ప్రతి ఇంట్లో ప్రతి హస్బెండ్ వైఫ్ లో ప్రతి సమస్యలు అనేది కామన్ కదా. సో అలాంటివి కొంచెం చిన్నగా తీసేసుకొని కలిసి ఉంటే బాగుంటుంది అన్నట్టు ఒపీనియన్ నాదంతా.